పద్మావతి, విక్కీ అయితే గుడికి వెళ్తూ ఉంటారు. ఇక చెప్పులు విడిచిన టైం అప్పుడు పద్మావతి ఇలా అంటూ ఉంటుంది, భార్య భర్తల్లాగా వాళ్ళ చెప్పులు కూడా పక్క పక్కనే ఉండాలి అని చెప్పి చెప్పులు పక్క పక్కనే పెట్టి విక్కీ వెనకాతల పద్మావతి అయితే నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసి విక్కీ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక విక్కీ అడుగుల్లో పద్మావతి అడుగులు వేసుకుంటూ అలా విక్కీ వెనకాతల వెళ్తూ ఉంటుంది పద్మావతి. ఇక పద్మావతిని చూడకుండా విక్కీ అయితే ముందుకు అలా వెళ్తూ ఉంటాడు. ఇక పద్మావతి తన అడుగుల్లో తను విక్కీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అది చూసి విక్కీ అయితే ఏంటి ఇది ఏం చేస్తుంది అని అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. అలా చూడగానే పద్మావతి తన అడుగుల్లో అడుగేసి వెళ్తూ ఉంటుంది. ఇక అమ్మవారి దర్శనంకి వాళ్ళిద్దరూ వెళ్తారు. ఇక పంతులు గారు ఏంచి వాళ్ళిద్దరికి సంతానం ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. అలా దీవించగానే వాళ్ళిద్దరూ ఒకసారిగా షాక్ అయ్యి ఒకరినొకరిని చూసుకుంటూ ఉంటారు. ఇక పద్మావతి అయితే విక్కీని అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ వాళ్ళిద్దరూ బొట్టు పెట్టుకొని ఒకరి తల ఒకరు గుద్దుకుంటూ ఉంటారు. అదే టైంలో ఒక పాప వచ్చి వాళ్ళిద్దరిని దీవిస్తూ ఉంటుంది. అది వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక యశోధర్ అయితే వాళ్ళ అమ్మని తీసుకొని కోవెలకు వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఈ గుడి ప్రాంగణంలోనైనా మీ భార్య ఫోటో చూపించడానికి, కాబోయే భార్య ఫోటో ఎక్కడైనా చూపించు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి యశోధర్ నవ్వుకుంటూ సరే అని చెప్పి తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటో చూడగానే ఆవిడ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పద్మావతి, విక్కీ వాళ్ళైతే అటువైపుగా నడుచుకుంటూ వస్తారు. దర్శనం చేసుకుని అటువైపుగా నడుచుకుని వస్తున్న విక్కీని పద్మావతి అయితే యశోధర్ వాళ్ళ అమ్మ కాసి వెళ్తూ ఉంటారు. ఇక యశోధర్ వాళ్ళ అమ్మ అయితే ఫోటో చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి పద్మావతి అవి అతను ప్రేమిస్తున్న అమ్మాయి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది.